స్వతంత్ర భారతదేశం మొదటి 30 సంవత్సరాలు 1947 నుండి 1977 వరకు. చక్కని క్వాలిటీ ప్రశ్నలతో కూడిన పరీక్షలు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడంలో సహకరిస్తాయి. అటువంటి లైవ్ వీడియో పరీక్షలను నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది. ఈ వీడియోలో మనం 10వ తరగతి సోషల్ స్టడీస్లోని 18వ చాప్టర్ స్వతంత్ర భారతదేశం మొదటి 30 సంవత్సరాలు 1947-77 పాఠ్యాంశం నుండి చక్కని ప్రాక్టీస్ బిట్స్కు సమాధానాలు గుర్తించే ప్రయత్నం చేద్దాం. మీ సమాధానాలను మాకు తెలియజేసే ముందు మీ ప్రోత్సాహాన్ని లైక్ బటన్పై క్లిక్ చేయడం ద్వారా మాకు తెలియపరచండి. మీకు ఒక 5 సెకండ్ల సమయం ఇస్తాం. ఓసారి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి. పరీక్షను కొనసాగిద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి కింది వాక్యాలను పరిశీలించండి. ఏ. భాషా ప్రాతిపదిక రాష్ట్రాలకు జవహర్లాల్ నెహ్రూ వ్యతిరేకం. బి. 1953లో ఫజల్ అలీ అధ్యక్షతన రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘాన్ని ఏర్పరిచారు. సి. భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటులో గోండీ, సంథాలీ వంటి గిరిజన భాషలకు పరిగణలోనికి తీసుకోలేదు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. 2 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. సెకండ్ క్వశ్చన్. 1971 ఎన్నికల సమయంలో ఎన్నికలకు సంబంధించిన కొన్ని అంశాలను అతిక్రమించిందంటూ లోక్సభకు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ ఈ కోర్టు రద్దు చేసింది. ఆప్షన్ 1 అలహాబాద్. ఆప్షన్ 2 కోల్కతా. ఆప్షన్ 3 ఢిల్లీ. ఆప్షన్ 4 బొంబాయి. సరైన సమాధానం ఆప్షన్ 1 అలహాబాద్. క్వశ్చన్ నెంబర్ 3. 1971 ఎన్నికల్లో లోక్సభకు ఇందిరాగాంధీ ఎన్నికను అలహాబాద్ కోర్టు రద్దు చేయుటకు కారణం. ఆప్షన్ 1 ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల చట్టంలో కొన్ని అంశాలను అతిక్రమించడం. ఆప్షన్ 2 ఎన్నికల ఫారంలో వ్యక్తిగత వివరాలు తప్పుగా ఇవ్వటం. ఆప్షన్ 3 అరబ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో చమురు ధరల పెరుగుదల వలన. ఆప్షన్ 4 అధికార పార్టీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం లేవదీయడం. సరైన సమాధానం ఆప్షన్ 1 ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల చట్టంలో కొన్ని అంశాలను అతిక్రమించడం. ఫోర్త్ క్వశ్చన్. స్వతంత్ర భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి. ఆప్షన్ 1 1951. ఆప్షన్ 2 1952. ఆప్షన్ 3 1950. ఆప్షన్ 4 1953. సరైన సమాధానం ఆప్షన్ 2 1952. ఫిఫ్త్ క్వశ్చన్. బ్రిటిష్ పాలనలో కూడా ఆంధ్ర మహాసభ క్రియాశీలంగా ఉండి ఈ ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రజలను ఒక్క తాటి కిందకు తెచ్చే ప్రయత్నాలు చేసింది. ఆప్షన్ 1 హైదరాబాద్. ఆప్షన్ 2 మద్రాస్. ఆప్షన్ 3 మైసూర్. ఆప్షన్ 4 కర్ణాటక. సరైన సమాధానం ఆప్షన్ 2 మద్రాస్. సిక్స్త్ క్వశ్చన్. 1969 డిసెంబర్లో అస్సాంలోని ఖాసీ, జైంతియా, గారో గిరిజన ప్రాంతాలతో ఏర్పడిన కొత్త రాష్ట్రం. ఆప్షన్ 1 మేఘాలయ. ఆప్షన్ 2 మిజోరాం. ఆప్షన్ 3 నాగాల్యాండ్. ఆప్షన్ 4 మణిపూర్. సరైన సమాధానం ఆప్షన్ 1 మేఘాలయ. సెవెంత్ క్వశ్చన్. భారతదేశ స్వాతంత్ర అనంతర చరిత్రలో దేశ నాయకత్వం ముందున్న సవాళ్లు. ఏ. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటం. బి. సామాజిక ఆర్థిక మార్పులను తీసుకురావడం. సి. ప్రజాస్వామిక వ్యవస్థ పనిచేసేలా చూడటం. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బీసీ సరికానివి. ఆప్షన్ 2 బి సరైంది, ఏసీ సరికానివి. ఆప్షన్ 3 సి సరైంది, ఏ, బి సరికానివి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి మూడు సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి మూడు సరైనవే.
ఎయిత్ క్వశ్చన్ 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆప్షన్ 1 12 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు, ఆప్షన్ 2 20 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాలు, ఆప్షన్ 3 8 రాష్ట్రాలు 10 కేంద్రపాలిత ప్రాంతాలు, ఆప్షన్ 4 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు. నైన్త్ క్వశ్చన్ భారతదేశం అంతటా వీటిని మనస్ఫూర్తిగా అమలు చేయలేదు. ఆప్షన్ 1 ప్రాథమిక హక్కులు, ఆప్షన్ 2 ఆదేశ సూత్రాలు, ఆప్షన్ 3 భూ సంస్కరణలు, ఆప్షన్ 4 అధికార విభజన. సరైన సమాధానం ఆప్షన్ 3 భూ సంస్కరణలు. 10th క్వశ్చన్ ఈ కింది వాక్యాలను పరిశీలించండి. ఏ కాంగ్రెస్లో వామపక్షం వైపు మొగ్గు చూపే బృందం వ్యవసాయంలో ప్రభుత్వ నియంత్రిత వ్యవస్థాగత విధానాన్ని ఎంచుకున్నారు. బి కాంగ్రెస్లోనే మితవాదం వైపు మొగ్గు చూపే బృందం ప్రభుత్వ నియంత్రణను సమర్థించింది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాంది, ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది, ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది, ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. 11th క్వశ్చన్ ఈ సమస్యను అధిగమించడానికి ఎన్నికల సంఘం ఎన్నికల్లో గుర్తులను ప్రారంభించింది. ఆప్షన్ 1 పేదరికం, ఆప్షన్ 2 నిరక్షరాస్యత, ఆప్షన్ 3 నిరుద్యోగం, ఆప్షన్ 4 అవినీతి. సరైన సమాధానం ఆప్షన్ 2 నిరక్షరాస్యత. 12th క్వశ్చన్ 1963లో అధికార భాషా చట్టాన్ని ఆమోదించినప్పుడు హిందీని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టింది. ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 పంజాబ్, ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 4 తమిళనాడు. సరైన సమాధానం ఆప్షన్ 4 తమిళనాడు. 13th క్వశ్చన్ ఈ కింది వాక్యాల్లో సరికాని వాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం, ఆహార ఉత్పత్తి పెంచడానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఆప్షన్ 2 జమీందారీ వ్యవస్థ రద్దు చేసినప్పటికీ భూమి లేని వాళ్ళకి భూ పంపిణీ జరగలేదు. ఆప్షన్ 3 మొదటి పంచవర్ష ప్రణాళికలో పెద్ద ఆనకట్టలు, సాగునీటి కల్పనల ద్వారా వ్యవసాయంపై దృష్టి సారించారు. ఆప్షన్ 4 భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగడం దేశాన్ని బలహీనపరిచింది. సరైన సమాధానం ఆప్షన్ 4 భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగడం దేశాన్ని బలహీనపరిచింది. 14th క్వశ్చన్ రాజ్యాంగానికి చేసిన సవరణ యొక్క ఉద్దేశాల్లో ఒకటి కానిది. ఆప్షన్ 1 ఎన్నికల వివాదాల్లో న్యాయస్థానాలకు చోటు లేకుండా చేయటం, ఆప్షన్ 2 రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచడం, ఆప్షన్ 3 పార్లమెంట్ నుండి న్యాయ వ్యవస్థకు విముక్తి కల్పించడం, ఆప్షన్ 4 సామాజిక ఆర్థిక మార్పుకి ఉద్దేశించిన చట్టాలకు న్యాయస్థానాల నుండి సాధ్యమైనంత రక్షణ కల్పించడం. సరైన సమాధానం ఆప్షన్ 3 పార్లమెంట్ నుండి న్యాయ వ్యవస్థకు విముక్తి కల్పించడం. 15th క్వశ్చన్ స్వాతంత్రం వచ్చిన మొదటి 30 సంవత్సరాల్లో భారత రాజకీయ వ్యవస్థలో ఆధిపత్యం గల పార్టీ. ఆప్షన్ 1 భారత జాతీయ కాంగ్రెస్, ఆప్షన్ 2 భారతీయ జనతా పార్టీ, ఆప్షన్ 3 జనసంఘ్ పార్టీ, ఆప్షన్ 4 భారత కమ్యూనిస్ట్ పార్టీ. సరైన సమాధానం ఆప్షన్ 1 భారత జాతీయ కాంగ్రెస్. 16th క్వశ్చన్ ఈ కింది వాక్యాలను పరిశీలించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో ప్రచ్ఛన్న యుద్ధం మొదలవడం వలన భారత్ రష్యా కూటమి వైపు చేరింది. ఆప్షన్ 2
ఇండోనేషియా, ఈజిప్ట్ వంటి దేశాలు భారత్తో కలిసి అలీనోద్యమాన్ని నిర్మించాయి. ఆప్షన్ 3, ఒకరి ఆంతరిక విషయాల్లో మరొకరు జోక్యం చేసుకునే విధానమే పంచశీల సూత్రాలు. ఆప్షన్ 4, 1962 చైనాతో యుద్ధానికి సన్నద్ధమే లేనందున పెద్ద ఎత్తున ధన ప్రాణ నష్టాన్ని భారత్ చూసింది. సరైన సమాధానం ఆప్షన్ 1. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో ప్రచ్ఛన్న యుద్ధం మొదలవడం వలన భారత్ రష్యా కూటమి వైపు చేరింది. 17th క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని 370వ ఆర్టికల్ ఏ కాశ్మీరీలు భారతదేశ పూర్తి పౌరులుగా ఉంటారని తెలియజేస్తుంది. బి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆ రాష్ట్రం అధిక స్వయం ప్రతిపత్తి అధికారాలు కలిగి ఉంటుంది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. 18th క్వశ్చన్. గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చినవారు. ఆప్షన్ 1 లాల్ బహదూర్ శాస్త్రి. ఆప్షన్ 2 ఇందిరాగాంధీ. ఆప్షన్ 3 రాజీవ్ గాంధీ. ఆప్షన్ 4 పివి నరసింహారావు. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇందిరాగాంధీ. 19th క్వశ్చన్. జమ్మూ అండ్ కాశ్మీర్లో అఖిల జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్ఫరెన్స్ పేరుతో జరిగిన ప్రజా ఉద్యమానికి నాయకుడు. ఆప్షన్ 1 షేక్ మహమ్మద్ అబ్దుల్లా. ఆప్షన్ 2 షేక్ ఒమర్ అబ్దుల్లా. ఆప్షన్ 3 షేక్ మహమ్మద్ అలీ. ఆప్షన్ 4 షేక్ మహమ్మద్ ఇమ్రాన్. సరైన సమాధానం ఆప్షన్ 1 షేక్ మహమ్మద్ అబ్దుల్లా. 20th క్వశ్చన్. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును కోరుతూ జరిగిన దీక్ష గురించిన వాక్యాలను పరిశీలించండి. ఏ నిరాహార దీక్షను చేసిన వారు శ్రీ పొట్టి శ్రీరాములు. బి మొత్తం 54 రోజుల పాటు నిరాహార దీక్ష సాగింది. సి 1952 డిసెంబర్ 9న శ్రీరాములు అమరులైనారు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బీసీ సరికానివి. ఆప్షన్ 2 బి సరైంది, ఏసీ సరికానివి. ఆప్షన్ 3 సి సరైంది, ఏ బి సరికానివి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి మూడు సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైంది, బీసీ సరికానివి. 21st క్వశ్చన్. 1971లో భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలవడానికి కారణం. ఆప్షన్ 1 హిందూ ముస్లిం మత గొడవలు. ఆప్షన్ 2 సింధు నది జలాల పంపిణీ. ఆప్షన్ 3 పాకిస్తాన్ శరణార్థులు భారత్లోకి రావటం. ఆప్షన్ 4 బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంలో భారత సహాయాన్ని కోరడం. సరైన సమాధానం ఆప్షన్ 4 బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంలో భారత సహాయాన్ని కోరడం. 22nd క్వశ్చన్. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్తో యుద్ధం జరిగిన సంవత్సరం. ఆప్షన్ 1 1949. ఆప్షన్ 2 1948. ఆప్షన్ 3 1962. ఆప్షన్ 4 1964. సరైన సమాధానం ఆప్షన్ 2 1948. 23rd క్వశ్చన్. 1952లో జరిగిన ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ గెలిచిన సీట్ల సంఖ్య. ఆప్షన్ 1 9. ఆప్షన్ 2 8. ఆప్షన్ 3 7. ఆప్షన్ 4 6. సరైన సమాధానం ఆప్షన్ 3 7. 24th క్వశ్చన్. 1967 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి కింది వాక్యాల్లో సరికాని వాక్యం. ఆప్షన్ 1 ఏకస్వామ్య పార్టీ వ్యవస్థ నుండి బహుళ పార్టీ వ్యవస్థ వైపు దేశం పయనించింది.
ఆప్షన్ 2 దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ భావాలు తిరిగి ఊపందుకున్నాయి. ఆప్షన్ 3 భూ సంస్కరణల వల్ల ప్రయోజనం పొందిన మధ్యస్థాయి కులాలు రాజకీయ అధికారాన్ని పొందాయి. ఆప్షన్ 4 దక్షిణాదిన డిఎంకే హిందీ వ్యతిరేక ఉద్యమం చేపట్టడం. సరైన సమాధానం ఆప్షన్ 4 దక్షిణాదిన డిఎంకే హిందీ వ్యతిరేక ఉద్యమం చేపట్టడం. 25th క్వశ్చన్ 1956లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు జరిగినప్పటికీ గిరిజనులకు ప్రత్యేకంగా రాష్ట్రం ఏర్పాటు కాకపోవడానికి ప్రధాన కారణం. ఆప్షన్ 1 ఆయా గిరిజన ప్రాంతాలు దేశమంతటా విస్తరించి ఉండటం. ఆప్షన్ 2 ఆయా గిరిజన తెగల్లో భేదాలు కలిగి ఉండటం. ఆప్షన్ 3 ఆయా గిరిజన తెగల మధ్య ఐక్యత ఏర్పడకపోవడం. ఆప్షన్ 4 గిరిజనుల నుంచి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదనలేవి లేకపోవడం. సరైన సమాధానం ఆప్షన్ 1 ఆయా గిరిజన ప్రాంతాలు దేశమంతటా విస్తరించి ఉండటం.